హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐస్ ఈ పాఠశాల. నేను మీ మహేష్. లాస్ట్ వీడియోలో క్యాలెండర్స్ రిలేటెడ్ బేసిక్ నాలెడ్జ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇన్ ది సేమ్ వే ఒక డేట్ ఇస్తే ఆ డేట్ ఏ రోజు వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేసాం విత్ డీటెయిల్ అనాలిసిస్ ఇన్ ట్రెడిషనల్ మేనర్. అది నేర్చుకునే ప్రాసెస్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి మాట్లాడుకున్నాం. ఆ క్వశ్చన్ని ఒకసారి డిస్కస్ చేసుకుంటూ వెల్కమ్ టు అవర్ calendars part 2. Here my question is, with what days of a week a century can end up? I am repeating again, with what days of a week a century can end up? ఒక సెంచరీ ఏ రోజుతో ఎండ్ అవుతుంది, ఒక సెంచరీలో లాస్ట్ డే ఏ రోజు అవుతుంది. హియర్ సెంచరీ అంటే ఏంటి? జనరల్గా లాస్ట్లో 2 zeros ఉంటే ప్రతి ఇయర్ని సెంచరీ ఇయర్ అంటారు, రైట్? సో హియర్ లాస్ట్ క్లాస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఆడ్ డేస్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఫర్ ఎవ్రీ 100 years ఆడ్ డేస్ 5 అని కంక్లూడ్ చేసాం. 200 years అయితే కనుక ఆడ్ డేస్ 3, 300 years కి ఆడ్ డేస్ 1, 400 years కి ఆడ్ డేస్ 0. సో 100 years కంప్లీట్ అయ్యేసరికి 5 days మిగిలిపోతున్నాయి. సో మిగిలిపోయిన 5 days అంటే ఆఖరి రోజు 5వ రోజు. ఇఫ్ ఆడ్ డేస్ ఇస్ 5, దట్ డే మస్ట్ బి ఫ్రైడే. సో హియర్ 100 years అనేది ఫ్రైడేతో ఎండ్ అవుతుంది. 200 years కి 3 days మిగిలిపోతున్నాయి. సో థర్డ్ డే వచ్చేసి వెడ్నెస్డే అవ్వాలి. అంటే 300 years అయితే 1 odd day, 1 odd day అంటే దట్ మస్ట్ బి మండే. అండ్ 400 days కి 0 odd days, 0 odd day అంటే దట్ మస్ట్ బి సండే. అదే క్వశ్చన్ 500 years కి లాస్ట్ డే ఏమవుతుంది అని అడిగితే 500 years ని మనం 400 years ప్లస్ 100 years అని స్ప్లిట్ చేసుకోవచ్చు కదా. ఫర్ ఎవ్రీ 400 years 0 odd days, ఫర్ ఎవ్రీ 100 years 5 odd days. సో రెండు కలిపితే ఫైనల్ గా 500 years కి 5 odd days వచ్చింది. 5 odd days వస్తే దట్ మస్ట్ బి ఫ్రైడే. అంటే దాని అర్థం ఏంటి? 500 years కి ఫ్రైడే ఆడ్ డే వచ్చింది. అంటే 500 years ఈజ్ నథింగ్ బట్ 100 years. ఇట్ రిజెంబుల్స్ 100 years. 600 years అనేసరికి మళ్ళీ వెడ్నెస్డే వస్తుంది. 700 years 800 years, 900 years 1000, 1100, 1200 ఇలాగే రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే ఏ సెంచరీ ఇయర్కైనా సరే లాస్ట్ డే ఫ్రైడే అవుతుంది, లేదా వెడ్నెస్డే అవ్వాలి, లేదా మండే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదా సండే అవ్వాలి. ఈ 4 రోజులతో తప్ప వేరే రోజుతో ఏ సెంచరీ కూడా ఎండ్ అవ్వదు. సో కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. ఎవ్రీ సెంచరీ ఇయర్ మస్ట్ ఎండ్ అప్ విత్ ఫ్రైడే ఆర్ వెడ్నెస్డే ఆర్ మండే ఆర్ సండే. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక డేట్ ఇచ్చి అది ఏ రోజు వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ట్రెడిషనల్ వేలో చాలా నీట్గా నేర్చుకున్నాం. బట్ దట్ మెథడ్ కన్జ్యూమ్స్ హ్యూజ్ టైం. అంత టైం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండదు. ఎవరైతే చాలా తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ సాల్వ్ చేస్తారో వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి బై యూజింగ్ షార్ట్ కట్స్ అదే క్వశ్చన్ని చాలా తక్కువ టైంలో చేయడం ఎలా అనేది ఒకసారి చూద్దాం. మీకు ట్రెడిషనల్ వేలో చేయాలంటే ఇంచుమించుగా ఇట్ టేక్స్ నియర్లీ 10 minutes. బట్ అదే క్వశ్చన్ ని షార్ట్ కట్ అప్రోచ్ లో చేస్తే యూ కెన్ సాల్వ్ దట్ క్వశ్చన్ విత్ ఇన్ 15 seconds ఆర్ 10 seconds ఈవెన్ వితౌట్ యూజింగ్ పెన్. దట్స్ బ్యూటీ ఆఫ్ దిస్ షార్ట్ కట్. కొంచెం కేర్ఫుల్ గా జాగ్రత్తగా వినండి. ఆ షార్ట్ కట్ అప్లై చేసి నేర్చుకోవాలి అంటే హియర్ వీ నీడ్ 3 మెయిన్ టేబుల్స్. ఆ టేబుల్స్ కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్ టేబుల్స్ గురించి నేర్చుకుని దెన్ ఆ షార్ట్ కట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ టేబుల్ ఇస్ డే టేబుల్. ఆల్రెడీ మనకు తెలుసు 0 odd days వచ్చింది అనుకోండి ఫైనల్ గా దట్ మస్ట్ బి సండే. 1 odd day వస్తే మండే, 2 odd days వస్తే ట్యూస్డే, 3 odd days వస్తే వెడ్నెస్డే, 4 odd days వస్తే థర్స్డే, 5 odd days వస్తే ఫ్రైడే, 6 odd days వస్తే సాటర్డే. ఇప్పుడు బాగానే ఉంటుందండి. ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఫర్ సపోజ్ 0 odd days అనేది రిజల్ట్ వచ్చింది అనుకోండి, అది సండేనా మండేనా అని ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అవుతారు. అటువంటి కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడానికి హియర్ 0 working day ఈజ్ సండే అని గుర్తుపెట్టుకోండి. 0 working day ఈజ్ సండే అంటే 0కి సండే అలాట్ చేసండి. క్లియర్? ఈ టేబుల్ పెద్ద కష్టమేం కాదు, ఈజీగానే గుర్తుండిపోతుంది. దెన్ కమింగ్ టు నెక్స్ట్ టేబుల్, మంత్ టేబుల్.
మంత్ టేబుల్ 0 3 3 6 1 4 6 2 5 0 3 5 మొత్తం 12 మంత్స్ ని నేను 3 డిఫరెంట్ గ్రూప్స్ కింద నోట్ చేశాను చూడండి ఇక్కడ. బికాస్ వాట్ ఈస్ మంత్ కూడా ఆఫ్ ఆగస్ట్ అనగానే సెకండ్ గ్రూప్ లో లాస్ట్ లో ఉంటుంది. ఇయర్ 1462, సో లాస్ట్ లో ఉండేది 2 కాబట్టి ఆగస్ట్ మంత్ కోడ్ ఇస్ 2 అని మనం ఐడెంటిఫై చేయగలగాలి. అంతేగాని ఎగ్జామ్ లో మొత్తం 033614625035 అని రాసుకునే అవకాశం ఉండకూడదు. అలా రాసుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇదంతా మనకి మెమరైజ్ అయిపోయి ఉండాలి. 033614625035. సార్ ఇది ఎలా వచ్చింది ఒకసారి చెప్పండి అంటే వినండి. చాలా మంది ఈ కోడ్ ఎలా వచ్చింది అనేది డిస్కస్ చేయరు, బట్ మీరు ఇది ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి, ఇయర్ ఫస్ట్ జనవరికి 0 అనౌట్ చేశారు. జనవరి మంత్ కంప్లీట్ అయిపోయేసరికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి జనవరికి? జనవరి మంత్ లో 31 డేస్ ఉంటాయి కాబట్టి 4 వీక్స్ ఫామ్ అయిపోయి ఇంకా 3 డేస్ మిగిలిపోతుంది. సో జనవరికి 3 ఆడ్ డేస్ ఉంటాయి కాబట్టి ఈ 0కి 3 యాడ్ చేస్తే 3 వస్తుంది. దీన్ని ఫిబ్రవరికి అలాట్ చేయండి. ఫిబ్రవరి మంత్ లో ఎన్ని డేస్ ఉంటాయి? 28 డేస్. జనరల్ గా ఎక్కువగా ఉండేది నాన్ లీప్ డేస్ కాబట్టి 28 కన్సిడర్ చేసుకోండి. ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి కాబట్టి 4 ఎగ్జాక్ట్ వీక్స్ ఫామ్ అయిపోయి 0 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఫిబ్రవరి మంత్ యొక్క ఆడ్ డేస్ ని 0 దీనికి యాడ్ చేస్తే దెన్ ఇట్ విల్ బి అగైన్ 3. ఇది మార్చ్ కి అలాట్ చేయండి. అగైన్ మార్చ్ కంప్లీట్ అయిపోయేసరికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3 ఆడ్ డేస్ ఉంటాయి. సో దీనికి మళ్ళీ 3 యాడ్ చేస్తే 6. దెన్ ఇట్ విల్ బి ఏప్రిల్ 0 3 3 6. ఇన్ ది సేమ్ వే మిగిలినవి కూడా హియర్ ఏప్రిల్ కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో 6 కి 2 యాడ్ చేస్తే 8. 8 అంటే ఏమవుతుంది? 1 వీక్ ఫామ్ అయిపోయి 1 డే మిగిలిపోతుంది కాబట్టి హియర్ ఏమవ్వాలి? 1 ఆడ్ డే ఉంటుంది. సో 1 ఆడ్ డే దిస్ ఈస్ ఫర్ మే. మేకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3 ఆడ్ డేస్. దెన్ 1 + 3 4. దిస్ ఈస్ ఫర్ జూన్. జూన్ కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్. సో 4 కి 2 యాడ్ చేస్తే 6. దిస్ ఈస్ ఫర్ జూలై. జూలైకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3 ఆడ్ డేస్. 6 కి 3 యాడ్ చేస్తే 9. 9 ఆడ్ డేస్ అంటే దాని అర్థం ఏంటి? అగైన్ యూ విల్ హ్యావ్ 2 ఆడ్ డేస్. సో 2. దిస్ ఈస్ ఫర్ ఆగస్ట్. ఇన్ ది సేమ్ వే సెప్టెంబర్. ఇక్కడ ఆగస్ట్ కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3 ఆడ్ డేస్. సో 3 తీసుకొచ్చి 2 యాడ్ చేస్తే 5. దిస్ ఈస్ ఫర్ సెప్టెంబర్. సెప్టెంబర్ కి ఎన్ని ఆడ్ డేస్? 2 ఆడ్ డేస్. 5 కి 2 యాడ్ చేస్తే 7. 7 అంటే 0 ఆడ్ డేస్. దిస్ ఈస్ ఫర్ అక్టోబర్. అక్టోబర్ 0. Then again October ki 3 odd days and 0 + 3 3. Then it will be November. November ki odd days 2 odd days. 2 ki 3 add cheste 5. Then this is 5 until December. ఇది మనకు కావాల్సిన కోడ్. సో ఇలా ఫ్రేమ్ చేసుకోవచ్చు కదా. గుర్తుపెట్టుకోవడం ఎందుకు అనుకుంటే ఎగ్జామ్ లో మొత్తం కోడ్ నోట్ చేయాలనే ఆలోచన మీకు ఉంటే కనుక ఆ క్వశ్చన్ చాలా టైం తీసుకుంటుంది. దెన్ రేస్ లో మీరు వెనకబడిపోయినట్టే. సో ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన నీడ్ అయితే లేదు. డైరెక్ట్ గా 0336 1462 5035 అని గుర్తుపెట్టుకోండి. Clear? Next table is century code. Century code. Century code అంటే ఇచ్చిన డేట్ ఏ సెంచరీలోకి వచ్చిందో చూడాలి. చూసిన తర్వాత దాన్ని 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుందో చూడండి. అంటే రిమైండర్ ఆఫ్ సెంచరీ బై 4 అనేది ఏమొచ్చిందో చూసి దానికి కరస్పాండింగ్ కోడ్ ని నోట్ చేయాలి. రిమైండర్ 1 వచ్చింది అనుకోండి. 4 తో డివైడ్ చేసినప్పుడు సెంచరీ రిమైండర్ 1 వస్తే కోడ్ 6 నోట్ చేయాలి. రిమైండర్ 2 వస్తే కోడ్ 4 నోట్ చేయాలి. రిమైండర్ 3 వస్తే కోడ్ 2 నోట్ చేయండి. రిమైండర్ 4 వచ్చింది అనుకోండి. 4 రిమైండర్ రావడం ఏంటి సార్? 4 తో డివైడ్ చేస్తే అంటే 4 రిమైండర్ ఇస్ నథింగ్ బట్ 0 రిమైండర్. రిమైండర్ 4 కానీ 0 కానీ వస్తే దెన్ కోడ్ వచ్చేసి 0 నోట్ చేయండి. హియర్ 1 రిమైండర్ వస్తే 6 కోడ్, 2 రిమైండర్ వస్తే 4, 3 రిమైండర్ వస్తే 2, 4 ఆర్ 0 రిమైండర్ వస్తే 0. అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ ఇది 6 అని గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత 2 2 తగ్గించుకుంటే అనుకోండి 6 4 2 0. రైట్? సో హియర్ ఈ 3 డిఫరెంట్ కోడ్స్ లో ఇది 0 వర్కింగ్ డే ఇస్ సండే అంటే గుర్తుండిపోతుంది. 1 రిమైండర్ కి 6 అని రాసుకుంటే మిగిలినవి గుర్తుంటాయి. 0336 1462 5035 ఇది ఒక ఫోన్ నెంబర్ అనుకుని గుర్తుపెట్టుకోండి. పెద్ద కష్టంగా ఏమి ఉండదు. సో ఈ 3 కోడ్స్ కనుక మీకు బాగా గుర్తుంటే యూ క్యాన్ గో ఫర్ యువర్ షార్ట్ కట్స్. నౌ విత్ దీస్ షార్ట్ కట్స్ 15 ఆగస్ట్ 1947 ఏ రోజు వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఆల్రెడీ మనం ట్రెడిషనల్ వేలో సాల్వ్ చేసాం.
అక్కడ మొత్తం 1946 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయో చూసి, దెన్ 1947th ఇయర్లో ఆగస్ట్ వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో చూసి మొత్తం ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేసి అది ఫ్రైడే అని కంప్లీట్ చేస్తుంది ట్రెడిషనల్ మేనర్లో. బట్ ఇప్పుడు యూజింగ్ దీస్ షార్ట్ కట్స్ ఎలా సాల్వ్ చేయాలనేది కేర్ఫుల్గా వినండి. 15 ఆగస్ట్ 1947. ఇక్కడ మొత్తం 3 ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి, 1 2 3. బట్ ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేయడానికి నేను రాయబోయే ఈ ఎక్స్ప్రెషన్ లో 5 ఎలిమెంట్స్ కావాలి. 15 అనేది డైరెక్ట్ ఇక్కడ నోట్ చేస్తున్నాను డే, ప్లస్ ఆగస్ట్ కి మంత్ కోడ్ రాయాలి. ఆగస్ట్ మంత్ కోడ్ 2 03361462. ఆ 2ని ఇక్కడ నోట్ చేశాను. అంటే 15 ఇక్కడ నుంచి ఒక ఎలిమెంట్, ఆగస్ట్ నుంచి ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. ఇంకా 1947 నుంచి 3 ఎలిమెంట్స్ కన్సిడర్ చేసుకోవాలి. ఈ 1947 ఇయర్ లో ఈ 47 ఏదైతే ఉందో ఆ ఇయర్ ఇక్కడ నోట్ చేశాను. ఫర్ సపోజ్ ఇక్కడ 2000 అనుకోండి, ఇక్కడ 2 zeros నోట్ చేసుకోవాలి. అంటే 1947 లో ఉన్న ఈ 47 ఇక్కడ నోట్ చేసుకున్నాను. హియర్ ఈ 47 ఇయర్స్ యొక్క ఆడ్ డేస్ ని కన్సిడర్ చేసుకున్నట్టే, ఈ 47 ఇయర్స్ యొక్క ఎఫెక్ట్ ని కన్సిడర్ చేసుకున్నట్టే. దెన్ వాట్ అబౌట్ 1900 ఇయర్స్? ఆ 1900 ఇయర్స్ కి ఎఫెక్ట్ ని కన్సిడర్ చేసుకోవడానికి గో ఫర్ సెంచరీ కోడ్. వాట్ ఈస్ ద 1947 సెంచరీ? ఏ సెంచరీలోకి వస్తుంది అంటే 20th సెంచరీ. చాలా మంది 19th సెంచరీ అనుకుంటారు, కాదు. ఇక్కడ ఉన్న ఈ 19 కి +1 చేయండి, దట్ ఈస్ 20th సెంచరీ. ఒకవేళ ఇక్కడ 2000 ఉంది అనుకోండి, 21st సెంచరీ. ఇక్కడ 20 ఉంటుంది కాబట్టి 20 కి +1 చేయండి, 21st సెంచరీ అవుతుంది. సో హియర్ 20th సెంచరీ కాబట్టి 20 ని 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0. ఆ 0 కి కరెస్పాండింగ్ కోడ్ 0. ఆ 0ని ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో 1900 ఇయర్స్ కి ఎఫెక్ట్ వచ్చేస్తుంది, 47 ఇయర్స్ కి ఎఫెక్ట్ వచ్చేస్తుంది. బట్ లీప్ ఇయర్స్ యొక్క ఎఫెక్ట్ కన్సిడర్ చేసుకోవాలి. జనరల్ గా క్యాలెండర్స్ లో ఆడ్ డేస్ అనేది హీరో రోల్ ప్లే చేస్తే లీప్ ఇయర్స్ విలన్ రోల్ ప్లే చేస్తాయి. లీప్ ఇయర్ అని కనిపించిన, ఫిబ్రవరి మంత్ కనిపించినా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో ఈ 47 ఇయర్స్ లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో కన్సిడర్ చేసుకుని ఆ లీప్ ఇయర్ నంబర్ కూడా ఇక్కడ నోట్ చేయాలి. 47 ఇయర్స్ లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 4 తో డివైడ్ చేస్తే ఎవ్రీ 4 ఇయర్స్ ఒకసారి లీప్ ఇయర్ రిపీట్ అవుతుంది కాబట్టి 47 లో 11 4s ఉంటాయి. 11 4s are 44. సో 11 లీప్ ఇయర్స్ కనిపిస్తాయి. సో హియర్ 15 ఆడ్ డేస్, 8 వరకు ఆగస్ట్ వరకు 2 ఆడ్ డేస్ కన్సిడర్ చేసుకున్నాను. 1947 నుంచి 3 ఎలిమెంట్స్ నోట్ చేసుకున్నాను. ఈ 47 డైరెక్ట్ గా నోట్ చేశాను అంటే 47 ఇయర్స్ లోని 47 ఆడ్ డేస్ ఉన్నాయని అనుకున్నాను. బట్ ఇదే 47 ఇయర్స్ లో లీప్ ఇయర్స్ కూడా ఉంటాయి కదా. ఆ లీప్ ఇయర్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆడ్ డే పెరుగుతుంది కదా. సో 11 లీప్ ఇయర్స్ కి 11 ఆడ్ డేస్ వేరేగా నోట్ చేసుకున్నాను. అండ్ 1900 ఇయర్స్ యొక్క ఎఫెక్ట్ రాయడం కోసం ఈ 0ని నోట్ చేస్తా సెంచరీ కోడ్ లాగా. క్లియర్? మొత్తం 5 ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తే 75 వచ్చింది. 75 ఆడ్ డేస్ ఉండవు కాబట్టి 75 ని మళ్ళీ ఎన్ని వీక్స్ ఉన్నాయో చూడడానికి 7 తో డివైడ్ చేశాను. 10 7s are 70 అంటే 10 వీక్స్ ఫామ్ అయిపోయి 5 డేస్ మిగులుతున్నాయి. 5 ఆడ్ డేస్ మిగిలాయి కాబట్టి దిస్ మస్ట్ బి ఫ్రైడే. దట్స్ ద థింగ్. సో క్లియర్ గా 15 అనేది డేట్, హియర్ 2 is మంత్ కోడ్, 47 అంటే ఇయర్, 0 అనేది సెంచరీ కోడ్. ఆ సెంచరీ కోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేసాము? 20th సెంచరీ కాబట్టి 20ని 4 తో డివైడ్ చేసాం. 5 4s are 20. రిమైండర్ ఇస్ 0. నాకు ఈ 5 తో పని లేదు. రిమైండర్ కి కరెస్పాండింగ్ కోడ్ నోట్ చేయాలి కానీ రిమైండర్ నోట్ చేయకూడదు. సో 0 కి కరెస్పాండింగ్ కోడ్ 0 తీసుకున్నాను. హియర్ ఈ 0 ఏదైతే ఉందో ఈ 0ని కన్సిడర్ చేయలేదు, 0కి సంబంధించిన కోడ్ కన్సిడర్ చేసుకున్నాను. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్, చాలా ఇంపార్టెంట్, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ ఈ 11 అనేది లీప్ నంబర్. ఈ లీప్ నంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఆల్రెడీ చెప్పాను. 47 ఇయర్స్ లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి అంటే 4 తో డివైడ్ చేస్తాం. 11 4s are 44. సో రిమైండర్ ఇస్ 3. నాకు ఈ రిమైండర్ అవసరం లేదు, ఇక్కడ ఉన్న 11 కావాలి. సో ఈ దిస్ వే మొత్తం అన్ని యాడ్ చేస్తే మీకు ఫ్రైడే వచ్చింది. ఇది మనకు కావాల్సిన షార్ట్ కట్. కొంచెం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత 14 ఫిబ్రవరి 2012 ఏ రోజు వచ్చిందో క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసి
కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అది కరెక్టో కాదో నెక్స్ట్ క్యాలెండర్స్ పార్ట్ 3లో ఇన్ డీటెయిల్గా చెప్తాను. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ బై బై, సీ యూ.